హాయ్ హలో టు ఎవ్రీవన్, నేను మీ తెలుగమ్మ షాలిని. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట యూట్యూబ్లో. చాలా రోజుల తర్వాత మేమైతే ఈరోజు శివరాత్రి కాబట్టి నామాలగుండు కదిరికి దగ్గరలో ఉన్న నామాలగుండుకి అయితే వెళ్తున్నాము. కదిరికి దగ్గర కాదు, నేను పులివెందులకి అయితే ఎక్కువ దగ్గర. కదిరి నుంచి అయితే ఒక 30 కిలోమీటర్స్ నామాలగుండుకి అయితే వెళ్తున్నాము. ముందుసారి వచ్చి శివరాత్రి రోజు మేము తిమ్మమ్మ రిమాన్ వెళ్ళాము, అందుకని ఈసారి వచ్చి ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చి కదిరి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. కదిరి దాటిన తర్వాత కుటాగల్ దగ్గర కదిరి పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్. అట్లే కొన్ని చోట్ల ఆగినామన్నమాట. కొంచెం వ్యూ బాగుంటే ఫొటోస్ దిగుదాము, వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఆగినాము. కానీ అంత టైం లేదు కాబట్టి ఫొటోస్ మాత్రం దిగి వెళ్ళిపోయినాము. నామాలగుండకి వచ్చేసరికి మేము నైట్ అయిపోయిందనమాట. నైట్ 7-7:30 అలా అయింది టైం అయితే. ఫుల్ అసలు జనాలు ఉండరు అని ఎక్స్పెక్ట్ చేసిపోయినా అనమాట. అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి. చెరుకు రసం అంట, ఫుల్ స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి. పానీపూరి అంట, గోబీ కూడా ఆతు గోబీ ఉన్నాయి, బారా మసాలా, మొత్తం చైన్స్ అంట, ఉంగరాలు అన్నీ మొత్తం మామూలు తిరునాళ్ళకి ఎలా పెడతారో అలా పెట్టారు. నాకు తెలియదు ఇంతవరకు నామాలగుండు దగ్గర ఇలా చేస్తారని కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసింది అయితే. బ్యాంగిల్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సేమ్ తిరునాళ్ళకి ఎలా జరుగుతుందో అలా అయితే జరుగుతుంది. వన్ డేనే, ఆ రోజు ఒక రోజే అంట షాప్స్ పెట్టేది, మళ్ళీ పెట్టారంట. జనాలు కూడా ఉండరు. మామూలు టైంలో మేము వెళ్ళినప్పుడు అసలు జనాలే ఉండరు, అంతా అడవి కదా, జనాలు ఎవరు అంతే అక్కడ కనపడ్డారు అనమాట. ఇప్పుడైతే ఫుల్ జనాలు కూడా ఉన్నారు. అన్నీ జస్ట్ చూసుకుంటూ పోయినాము. పైన దర్శనానికి కోసం అని చెప్పి పోయినాము. జనాలు ఉండరనే నేను అనుకున్నా, అందుకని చెప్పి దర్శనానికి పోదామని చెప్పి మొత్తం పైకి ఎక్కేసాను అనమాట. అందరూ అట్లా పోతాను జనాలు అయితే. నాకు తెలియదు అట్లా వెళ్ళాలా దర్శనానికి, ఇలానే ఏమని చెప్పి ఇట్లానే పోయినా. ఫస్ట్ టైం కదా. పైకి వెళ్ళి చూస్తే ఫుల్ జనాలు చూడండి ఎంత క్యూ ఉందో. కింద వరకు క్యూ ఉందన్నమాట. కింద షాప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అంత పైన వరకు క్యూ ఉన్నారు. వాళ్ళు చూసి ఫస్ట్ ఇంకా లోపల వెళ్ళినా కూడా షయాన్ ఉండడు అనే ఉద్దేశంతో బయట నుంచి చూసి అక్కడ కొంచెంసేపు కూర్చొని దేవుని చూసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. మొత్తం ఇంటికి వచ్చేసరికి నైట్ 8 అయిందనమాట. 8-8:30 అయింది, అలా అయింది. కింద చూడండి వెహికల్స్ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ముందర అంతా షాప్స్ అంతా లైటింగ్స్ చూస్తుంటే పైనుంచి చాలా బాగా అనిపిస్తుంది.